హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. వణికించిన వరుణుడు కామారెడ్డిలో క్లౌడ్ బరస్టు 48 గంటల్లో 65 సెంటీమీటర్లు వచ్చిందట. 65 సెంటీమీటర్ల వర్షం. విలయతాండవం చేసింది. కామారెడ్డి, నిజామాబాదు, సిరిసిల్ల, సిద్దిపేట మొత్తం మునిగిపోయినాయి. ఊర్లకు ఊర్లు మునిగిపోయినాయి. ఇండ్లకు ఇండ్లు మునిగిపోయినాయి. ఒకతోని ఒక రకంగా కుంభవృష్టి అన్నట్టు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వే చేశారు గానీ దీనిపైన విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు వరదల్లో ఊర్లు, టౌన్‌లు మునిగిపోతుంటే, రాష్ట్రం విలవిల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పైన మీటింగ్ పెట్టిండు. మూసీ ప్రక్షాళన ఎట్ట చేయాలి అనే దానిపైన. ఇది అవసరమా అనే ఒక విమర్శ వచ్చింది. దాని తర్వాత ఆయన ఏరియల్ సర్వే చేసిండు. ఈరోజు కూడా చాలా తీవ్రమైన హెచ్చరికలు, రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. మొత్తం ఇది సిద్దిపేటలో కాలనీ మొత్తం నీట మునిగింది. ఇళ్ళున్నాయి. ఇళ్ళు సగం సగం మునిగిపోయింది. సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల ఏరియా మొత్తం కూడా మునిగిపోయింది. భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు అతలాకుతలం. చిగురుటాకుల్లా వణికిన కామారెడ్డి, నిజామాబాద్. జలదిగ్బంధంలో చిక్కుకున్న పల్లెలు, చెరువులను తలపిస్తున్న పట్టణాలు. జనజీవనం అస్తవ్యస్తం. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు, తెగిన రాష్ట్ర జాతీయ రహదారులు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు, పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు. ప్రమాదం అంచనా పోచారం ప్రాజెక్టు. మరో 2 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు రెడ్, యెల్లో అలర్టు. 13 జిల్లాల్లో పాఠశాలకు 2 రోజుల పాటు సెలవు అని చెప్పి ఇక దీనిపైన నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పరామర్శలు, ఢిల్లీకి నివేదికలు ఉంటే కానీ ప్రజలకు వచ్చేది ఏంటంటే సున్నా ఉంటుంది చివరికి. పెద్ద ఎత్తున వస్తారు. బీజేపీ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ నాయకులు వస్తారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వస్తారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వస్తారు, మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తారు, ఏరియల్ సర్వేలు చేస్తారు. హడావుడి ఉంటుంది ఈ 2-3 రోజులు. తర్వాత ఇక వాళ్ళని పట్టించుకున్న నాదుడు కానీ ఉండడు. ఇది ప్రతిసారి మనం వరద వచ్చినప్పుడు చూస్తున్నాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపిస్తారా అంటే చూపించరు. ఆ వచ్చినప్పుడు చూసుకోవడం తప్ప ఆ కొద్దిసేపు బురదలో రాయేసుకొని ఒడ్డెక్కే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వాలు, యంత్రాంగం. చెరువులను పరిరక్షించడానికి హైడ్రా పెట్టారు హైదరాబాద్లో. అయినా హైదరాబాద్ మునుగుతూనే ఉంది. ఈ చెరువులు ఎందుకు కబ్జా అవుతున్నాయి? చెరువులు కబ్జా చేసిన వాళ్ళపైన, చెరువుల కబ్జాకి సహకరించిన ఆ రోజున్న అధికారులపైన ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? కేసులు పెట్టి జైళ్ళకు పంపారా? వాళ్ళ ఆస్తులను రికవరీ చేశారా అంటే చేయరు. చేయనప్పుడు ఎందుకు అవుతాయి? వరద వస్తూనే ఉంటుంది. ఆ వరద పోవాల్సిన చెరువులని కబ్జా అవుతాయి. ఇక దాని ఫలితమే ఇదంతా. సరే, వర్షాకాలం వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కొద్ది గొప్ప ఉంటుంది. ఊళ్ళకు ఊళ్ళు మునగడం అంటే దాని అర్థమైంది. టౌన్లు మునుగుతున్నాయంటే టౌన్లో ఉన్న చెరువులను కబ్జా చేసి చెరువులనే ఇళ్ళు కట్టుకునేదానికి పర్మిషన్లు ఇచ్చారు. దాని ఫలితం ఇదంతా. మొత్తానికి ముప్పు ఇంకా తొలగలేదు, అప్రమత్తంగానే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు వాతావరణ శాఖ. ఇంకోటి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్టు, దూరంగా ఉండాలి. ఇది మనం ఊహించింది, అనివార్యం వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ అభ్యర్థిని ఇండియా కూటమి పెట్టింది, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని. ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు సంబంధించి పెట్టింది. ఇద్దరు దక్షిణాది రాష్ట్రాలే. దట్టు తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని పెట్టారు. అనివార్యంగా ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే కాడికి వస్తే తెలంగాణ అభ్యర్థిని కాదని తమిళనాడు వ్యక్తికి వేయటానికి లేదు. అట్లా అని మన తెలంగాణ వ్యక్తి అని చెప్పి తెలంగాణకి ఇస్తే ఇండియా కూటమి పక్షాన అన్నట్టు. ఇది ఇక ఎవరికి కట్టు కాకుండా దూరంగా ఉండే కార్యక్రమం ఆలోచిస్తారట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పిండు, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాం. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ అంటారు కదా తెలుగుదేశం పార్టీ, అట్లనే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలంగాణ పార్టీ, తెలంగాణ పేగుబంధం ఉన్న బీఆర్ఎస్ కూడా మరి ఏమన్నా అట్లాంటిది తీసుకుంటుందేమో అనుకున్నారు. తెలంగాణ అభ్యర్థి కాబట్టి మద్దతు అని. చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ అయితే తీసుకుండో బీఆర్ఎస్ కూడా అదే స్టాండ్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే, మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమికే మద్దతు ఇస్తాం, ఎన్డీఏ కూటమికి. తెలుగువాడైనా ఇంకోటి అవన్నీ మాకు పార్టీ సిద్ధాంతాలు చెప్పుకోవడానికే ఉంటాయి, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ కదా, మద్దతు ఇవ్వాలని ఆయన అడిగిండు సుదర్శన్ రెడ్డి గారు. లేదు ఆత్మగౌరవాలు ఇక్కడ ఉండవు, మా రాజకీయ అవసరాలే ఉంటాయని ఆయన చెప్పేసిండు క్లియర్గా. మా కూటమే మాకు ఇంపార్టెంటు, ఆత్మగౌరవాలు మాకు అవసరం లేదు, ఓట్లప్పుడు ఉంటాయి ఆత్మగౌరవాలు. అట్నే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా
తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా తెలంగాణోడికి ఓటేయాలి గదా! ఈడ కూటములు. ఈయన ఏ కూటమిలో లేడు కాబట్టి మేము 2 కూటములకు దూరంగా ఉంటాం. ఇద్దరు సేమ్ ఇచ్చారు. మొత్తానికైతే దూరంగా ఉండే అవకాశం ఉందంటే ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరికి ఓటేసినా రాజకీయ ఇబ్బందులుంటాయి కాబట్టి దూరంగా ఉంటున్నారట. రైట్. వరద కలిపిందట ఇద్దరిని. ఎదురుపడ్డ బండి కేటీఆర్. వరద కలపటం అడిగిపోయారు ఆయన. ఆయన ఒక దేశంలో, ఈయన ఒక దేశంలో ఉండి ఆయన కొట్టుకొని యుద్ధం చేశారు మొన్నటిదాకా. అంతా రాజకీయ నాయకులే. కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఏముంటది ఆడ. ప్రెస్ మీట్‌లల్ల తిట్టుకుంటారు పిచ్చి పిచ్చిగా. అయి చదివిన, చూసినోళ్ళు పిచ్చోళ్ళు కావాలి చివరికి. వాళ్ళు హాయిబాయిగానే ఉంటారు. ఏమి ఫరక్ పడలా, ఏమి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళని కత్తులు దూసుకుంటారు. కత్తులు లేకుండా కత్తులు దూసుకుంటారు. కత్తులు కొట్లాట, కత్తులు కోలాటం ఏసినట్టు ఉంటది గానీ, ఆడ కత్తులు ఉండవు, కోలాటం ఉండదు, ఏది ఉండదు. ఉట్టిదే ఇదంతా. అంటే వాళ్ళేదో బాయ్ కేటీఆర్, బండి సంజయ్ నిన్న వరద బాధితులను పరామర్శించడానికి పోయినప్పుడు కలిశారట. వరద కలిపిందట ఇద్దరిని. వరదేం కలపలే. రాజకీయాలు కలుపుతూనే ఉంటాయి. హ్మ్. రైట్. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వండి. డిప్యూటీ సీఎంకు ప్రొఫెసర్ కోదండరాము, ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు వినతి పత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి. ఈ మాజీ సీఎస్ శాంతికుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏశారు. అసలు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలున్నాయి? ఎప్పుడు భర్తీ చేయాలి? ఏంది కథ? ఆ జాబ్ క్యాలెండర్ ఏంది? దీంట్లో ఔట్‌సోర్సింగు, కాంట్రాక్టు, రెగ్యులర్ ఎంప్లాయీసు ఎవరెవరని టైప్స్ వారీగా తీయమన్నారు. దానికి సంబంధించి రేపో మాపో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఈయన బట్టి విక్రమార్క గారు మీటింగ్ ఉంది ఆ కమిటీతోని. దానికి ముందు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇద్దరు పోయి డిప్యూటీ సీఎంని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నిరుద్యోగుల పక్షాన. నిరుద్యోగుల ఉద్యమాలకి, నిరుద్యోగులకు సంబంధించి జరుగుతున్న ఆందోళనలకి ఇదే అద్దంకి దయాకర్, కోదండరాం ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి అప్పుడు మద్దతిచ్చారు. ఇప్పుడు వాళ్ళు నిలదీస్తున్నారు. వీళ్ళెక్కడికి పోయినా ఏం కథ మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ అది ఏపిస్తా, ఇది ఏపిస్తా అని సపోర్ట్ చేయట్లేదని నిలదీస్తున్నారు. ఆ నిలదీసే కాకని తట్టుకోవడానికి కొంత నిరుద్యోగుల పక్షాన కూడా మాట్లాడటం కోసం నేను లెటర్ ఇచ్చారు. ఇది మొత్తానికైతే నిరుద్యోగుల పైన ఏదో కదలికైతే వచ్చేటట్టుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు మనం బలమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదో ఒకటి కొంత చేసే ప్రయత్నం చేయాలి. 2,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తానన్నాం. అయినా గాని నిరుద్యోగులు ఇంకా ఆశతోనే ఎదురు చూస్తున్నారు గానీ 2,00,000 కాకపోయినా కనీసం ఒక 1,00,000 ఉద్యోగాలైనా భర్తీ చేసే కార్యక్రమం చేయాలని ఒక కమిట్మెంట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి తొందరలోనే నిరుద్యోగులకు తీపి కబురు వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే చాలా సీరియస్‌గా రివ్యూ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయిన బట్టి దీనిపైన సీరియస్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఏదో ఒక రకంగా మెజారిటీ ఉద్యోగాలను భర్తీ చేయాలి. పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇష్యూ చేసి ఒక నిరుద్యోగంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో లేని నిరుద్యోగ యువత ఇబ్బందుల్ని గమనించింది కాంగ్రెస్ పార్టీ. ఆ 10 ఏళ్ల పరిపాలనలో లేని భర్తీని అద్భుతంగా చేస్తుందనే ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఏం చేద్దాం. సర్టిఫికేట్లు ఇవ్వండి, టీసీలు జారీ చేయండి. వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ విద్యార్థులకు మానవ హక్కుల కమిషన్ నోటీస్ ఇచ్చింది. నల్గొండలో వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఉందట. 9 మంది ఫార్మసీ విద్యార్థులు దాఖలు చేసిన ఫిర్యాదుపై గురువారం విచారణ చేసింది. కళాశాల యాజమాన్యం ప్రభుత్వం నుంచి ఫీజు రింబర్స్‌మెంట్ రావాల్సి ఉందనే కారణంతోని టీసీలు ఇయ్యట్లే, సర్టిఫికేట్లు ఇయ్యట్లే. ఇది ఒక్క నల్గొండలో ఉన్న వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిందే కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు చాలామంది ఇంజినీరింగు, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, డిగ్రీ, పీజీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో మగ్గిపోతున్నారు వాళ్ళ సర్టిఫికేట్ల గురించి. ఆందోళన పడుతున్నారు. సర్టిఫికేట్లు ఇయ్యరు. సర్టిఫికేట్లు అవసరం ఉంటే, హాల్ టికెట్ ఇయ్యరు ఎగ్జామ్ ఉంటే. ఏంటి అంటే ఫీజు రీయింబర్స్‌మెంటు దానిపైన ఆధారపడి మీరు చదువుకున్నారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ మీ మీ పక్షాన ప్రభుత్వం ఇస్తానన్న అమౌంట్ మాకు రాలేదు. అదొచ్చిందాక నీకు సర్టిఫికేట్ ఇయ్యను. దీంట్లో విద్యార్థి పాత్ర, తల్లిదండ్రుల పాత్ర ఏముంటది పాపం? ప్రభుత్వం ఒకవైపు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. మీరు ఉచితంగా చదువుకోండి అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి అప్లికేషన్ చేసుకోండి అని అప్లికేషన్ సబ్మిట్ చేశారు. వీళ్ళ ప్రాసెస్ ఏంది? అప్లికేషన్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడం. ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. తీసుకోవాల్సింది ఎవరు? కాలేజీలు. వీళ్ళిద్దరి పంచాయతీని విద్యార్థుల పైన నెడతారు. దీంట్లో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.
వీళ్ళు సరైన టైంకి ఆ నిధులు ఇవ్వక కాలేజీ వాళ్ళేమో ఒక రకమైన ఇబ్బంది, గవర్నమెంట్ ఇంకొక రకమైన ఇబ్బంది. దీనిపైన మానవ హక్కుల కమిషన్‌కి పోయారు కొంతమంది, ఒక 9 మంది బి.ఫార్మసీ విద్యార్థులు నల్గొండలో ఉన్న వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కాలేజీకి సంబంధించి. వాళ్ళు ఇవ్వట్లేదని మానవ హక్కుల సంఘం మెట్లెక్కారు. ఎంతమంది ఎక్కగలరు? మానవ హక్కుల సంఘానికి ఎంతమంది రాగలరు? కోర్టులకు ఎంతమంది పోగలరు? అంటే దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ కాలేదనే నెపంతోని విద్యార్థుల హాల్ టికెట్లు గాని, సర్టిఫికేట్‌లు గాని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. ఆపితే క్రిమినల్ కేసులు పెడతాం అని చెప్పి ఒక గ్రీవెన్స్ రెడ్రెషియల్ సెల్ పెట్టండి. పెట్టి ఒక ఫోన్ నంబరు, ఒక వాట్సాప్ నంబర్ ఇయ్యండి. ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టండి. ఏ కాలేజీలో అయితే ఏ విద్యార్థికి అయితే ఇట్లాంటి ఇబ్బంది ఉంటదో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాట్సాప్‌లో గాని, ఫోన్‌లో గాని మెసేజ్ పెట్టే అవకాశం కల్పించండి. ఆ మెసేజ్‌కి ఒక కంప్లెయింట్ నంబర్ ఇచ్చే అవకాశం, దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో స్పీడ్‌గా రెక్టిఫై చేసే అవకాశాన్ని, సాల్వ్ చేసే అవకాశాన్ని ఇవ్వాలి. విద్యార్థులు కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఉదాహరణకు తీసుకొని గవర్నమెంట్ రియాక్ట్ కావాలా. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. వర్ష బీభత్సం కామారెడ్డి, మెదక్ జిల్లాల కుంభవృష్టి 50 ఏళ్లలో ఎన్నడూ పడలేనంత వానట పోటెత్తిందట వరద. చెరువులైన పట్టణాలు తెగిన హైవేలు తల్లడిన జనం. 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో కురిసిందట. ఈ 50 ఏళ్లలో ఎప్పుడూ రాలేదట అంత వాన. విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఈయన కేవలం అధ్యక్షుడైంది పిడుగులు వేయడానికి, షాకులు వేయడానికి అన్నట్టుంది ఈ మధ్యకాలంలో. అది భారతదేశం పైన సుంకాలు విధించిండు 25% అదనంగా మన దేశానికి సంబంధించి. అది అట్టుండగానే ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, రకరకాల వృత్తులకు సంబంధించి జర్నలిస్టులు కానీ, సినిమా వాళ్ళు కానీ ఇట్లా పోయే వాళ్ళకి కూడా వీసాలకు సంబంధించి కఠినం చేస్తున్నట్టు నియమ నిబంధనలు. 4 ఇయర్స్ పెట్టిండు నిబంధన ఇప్పుడు. గతంలో ఒక విద్యార్థి పోయి చదువుకోవడానికి పోతే ఆ కోర్స్ అయిపోయిన వరకు అక్కడ ఉండే అవకాశం వీసా నిబంధనలో ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. 4 ఇయర్స్ మ్యాక్సిమం లిమిట్. నువ్వు ఆ కోర్స్ పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా, పాస్ అయినా ఫెయిల్ అయినా మాకు సంబంధం లేదు. 4 ఇయర్స్ కంప్లీట్ అయితే మెడబట్టి బయటికి గెంటే కార్యక్రమం చేస్తాను. ఇది అత్యంత దారుణం. విద్యార్థి వెళ్తాడు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తాడు. ఒక సింగిల్ సబ్జెక్టో, 2 సబ్జెక్టులో, 3 సబ్జెక్టులో తప్పుతుడు, ఫెయిల్ అవుతుడు. ఆ సబ్జెక్టులు పూర్తిగా పాస్ అయితేనే సర్టిఫికేట్ వస్తుంది. గతంలో ఎట్లుండేదంటే సబ్జెక్టులు మొత్తం క్లియర్ అయ్యేదాకా అక్కడ ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడు నువ్వు ఫెయిల్ పాస్‌తో సంబంధం లేదు. 4 ఇయర్స్ అయిపోయిందా, చల్ గెట్ ఔట్ అనే పద్ధతిలో అమెరికా అధ్యక్షుడు ఒక పిడుగు లాంటి వార్తని భారతదేశం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. పిడుగు లాంటి కఠినమైన నిబంధన. దీంతో చాలా గందరగోళం, ఆందోళనలో ఇప్పుడు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 నుంచి 3,00,000 మంది మధ్యలో వెళ్తూ ఉంటారు అమెరికాకి చదువుకోవడానికి. 2025లో 3,00,000 పోయారు ఇప్పటికి. 2025లో 3,00,000 మెంబర్స్ విద్యార్థులు అమెరికాకి పోయారు చదువుకోవడానికి. 2024లో ఒక 2,00,000 చిల్లర పోయారు. ఇట్లా ఇయర్ వైజు లక్షల మంది ఇక్కడ నుంచి విద్యార్థులు చదువుకునే ఉద్దేశంతో పోతే వాళ్ళపైన కఠినమైన నిబంధనలు పెడుతుండట. మొత్తానికి పిడుగు లాంటి స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై 4 ఏళ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూలు. జర్నలిస్టులకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, విజిటర్లకు టైం పీరియడ్. H1B వీసా ప్రోగ్రాము పెద్ద స్కాము, దాన్ని మార్చాలి. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పిండు నిన్న. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఒక అతను లుట్నిక్ అట. H1B వీసాలు కూడా పెద్ద స్కామ్ ఉందని వాళ్ళు ఏదో దానిపైన మొత్తం చేసే కార్యక్రమం చేస్తారు. దీంతోని ఒక రకంగా భారతదేశం నుంచి అక్కడ పోయి సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న చాలామంది జీవితాల్లో అంధకారం నింపే అవకాశం ఉంది. చాలా ఆందోళన, ఇది మామూలు విషయం కాదు. మరి ఏం చేస్తాడు? పిచ్చెక్కినట్టు చేస్తాడు ఆయన డొనాల్డ్ ట్రంప్. అధైర్యపడొద్దు, మేమున్నాం, ప్రజలకు భరోసా కల్పించిన కీలక నేతలు. ఈ ఉట్టిటి మాటలే. అధైర్యపడొద్దు, మేమున్నమాటాడు వాడు మళ్ళా కనపడ్డు. ఎవరైనా, అది కేటీఆర్ అయినా, బండి సంజయ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా మళ్ళా కనపడరు ఇక. ఈ 2 రోజులే. ఈ 2 రోజులు కూడా దేనికోసం? పేపరు, టీవీ ప్రచారం కోసం. మెజారిటీ దీనికోసమే. కొంత ఆ ఏరియా నాయకులు అది ఉంటే కాన్స్టిట్యున్సీ కాబట్టి కొంత ఇన్వాల్వ్ అవుతారు, కానీ బయట నాయకులు పోయేటోళ్ళంతా ప్రచారము, పబ్లిసిటీయే. అక్కడ డైరెక్ట్‌గా ప్రజలకు ఒరిగేది ఉండదు. వచ్చే వారం ఉద్యోగ జేఏసీతో
సర్కార్ చర్చలు, ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారంపై సంప్రదింపులు, పెండింగ్ అంశాలపై డిస్కషన్. సెప్టెంబర్ 1 నుంచి ఆందోళనకు పిలిపించిన జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగ జేఏసీ. ఇప్పుడున్న ఉద్యోగులు పీఆర్సీ, ఐఆర్, డీఏలు వీటి గురించి పెద్ద ఎత్తున ఉద్యమం సెప్టెంబర్ 1 నుంచి ఆందోళన చేయాలని వాళ్ళు ఆల్రెడీ పిలిపించారు. ఎందుకంటే గవర్నమెంట్ మొద్దు నిద్రపోతుంది. ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా పరిశీలించట్లా, పట్టించుకోవట్లేదు. ఇక వాళ్ళు డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా దిగుతాం అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చే వారం పెడతారట. అంటే ఫస్ట్ వీక్‌లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో మీటింగ్ పెట్టి మళ్ళా వాళ్ళ ఇక నీళ్లు జల్లే కార్యక్రమం చేస్తారేమో. పంచాయతీ ముసాయిదా ఓటర్ జాబితా రిలీజ్ అయిందట. వచ్చే నెల 2న తుది జాబితా ప్రకటన. అభ్యంతరాలకు 30 వరకు అవకాశం. రేపటి వరకు అభ్యంతరాలు. ముసాయిదా ఇచ్చారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటారు. దీనిపైన ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేస్తే అబ్జెక్షన్స్ పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 2 రోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తది. మొత్తం రెడీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీగా ఉంది ఎన్నికలు పెట్టడానికి. ప్రభుత్వం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే. ఈ గ్రీన్ సిగ్నల్‌లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏశారు. సబ్ కమిటీ. ఏం చేద్దాం? స్థానిక సంస్థలలో 42% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ పని ఏం చేద్దాం? అనే అంశాలను పరిశీలించండి. మీరు న్యాయ కోవిదులు అందరితోని మాట్లాడండి అని చెప్తే ఆ కమిటీ కూడా 26థ్ రోజు వాస్తవంగా రిపోర్ట్ ఇవ్వాలి. కానీ 28కి నిన్న ఇచ్చిందట. కమిటీలో 3 ఆప్షన్లు చెప్పారట. ఒక ఆప్షను జీవో చేసి 42% రిజర్వేషన్లు బీసీలకి స్థానిక సంస్థలు ఇస్తామని జీవో పాస్ చేసి ఆ జీవో ప్రకారం పోవటం. ఇంకోటి అసెంబ్లీ సమావేశపరిచి అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కలిపి 50% రిజర్వేషన్లు దాటొద్దు అని చట్టం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దాన్ని రద్దు చేస్తూ ఒక చట్టం చేద్దాం. 50% దాటొచ్చు, మేము దాటించుకుంటాం అని చెప్పి చట్టం చేద్దాం. దాని ప్రకారం పోతామని. ఇంకోటి పార్టీ పరంగానే 42% ఇటు. ఈ 3 ఆప్షన్లు చెప్పిందట కమిటీ. ఈ 3 కూడా ఫెయిల్ అయ్యాయి. ఒక్కటి కూడా నిలబడేది కాదు. చట్టం చేసే పవరు 50% సీలింగ్‌ని ఎత్తేసే పవర్ రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాలకు ఉంటే ఈ తతంగం అంతా ఎప్పుడో చేసుకోవచ్చు కదా. ఈ ఆర్డినెన్స్‌లు ఎందుకు? ముసాయిదాలు ఎందుకు? బిల్లులు రాష్ట్రపతికి పంపడం ఎందుకు? ఇదంతా అవసరమే లేదు కదా. డైరెక్ట్‌గా చట్టమే ఎక్కడ చేసుకుంటే అయిపాయే. అది లేదు. ఇంకోటి జీవో చేస్తూ 42% ఇవ్వటం అనే ప్రొవిజన్ కూడా లేదు. అది ఉంటే కూడా జీవో చేసుకోవచ్చు కదా. రాష్ట్రపతి ఢిల్లీతోని మనకేం పని? అవసరమే లేదు. ఈ 2 లేవు. మూడోది ఉంటే ఒకటే ఉంటది. పార్టీ పరంగా ఇయ్యటం. అల్టిమేట్‌గా చివరికి పార్టీ పరంగా ఇచ్చే కార్యక్రమానికే దారులు అట్టే పోతున్నాయి అనేది కనపడుతుంది. మొత్తానికైతే ముసాయిదా రిలీజ్ అయితే అయింది. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ ఏందనేది చూడాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 324 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 208 మాత్రమే వస్తాయని ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్పిందట. బీహార్లో ఎన్డీఏది విజయమాట టైమ్స్ నౌ జేవీసీ సర్వేలో వెల్లడి. అయిపోయాయి. ఫిక్స్ చేశారు. నరేంద్ర మోడీ ఫిక్స్ చేసేసిండు. బీహార్లో గెలవడం కోసం ఇవన్నీ తతంగాలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనట 324 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయట భారతదేశ వ్యాప్తంగా. 208 ఇండియా కూటమికి వస్తాయట. దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయంటే 100 లోపు చూపించారు. ఎవరు అడిగారు? ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏమొస్తాయని ఎవరైనా అడిగారు? భారతదేశంలో ఉన్న ప్రజలు నరేంద్ర మోడీనో, ఇండియా టుడే సర్వేనో, ఓటర్స్ ఈ సర్వేనో అడిగారా? ఎన్నికలు జరిగితే ఎవరికి వెళ్తారో చెప్పండి అని అడగరు ఎవరు. వీళ్ళకి అవసరం కాబట్టి చేస్తూ ఉంటారు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలవాలా. భారతదేశంలో మళ్ళీ మోడీ గెలుస్తారట కాబట్టి మనం బీహార్లో మనం కూడా మోడీ కూటమికి ఓటేద్దాం అనే దానికోసం చేసినట్టుంది తప్ప అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు. ఇండియా టుడే సర్వేకి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన సర్వే చేయరు. ఆ సమస్యలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పరు. ప్రజల బతుకులపైన, ప్రజల జీవితాలపైన ఎందుకు సర్వే చేయరు? చేయరు దానిపైన. కానీ దీనిపైన చేస్తారు రాజకీయం. ఇక బీహార్లో గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్తారు. చివరికి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పైన, ఈవీఎంల పైన, ఓట్ల చోరీ పైన పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆ చర్చను మాఫీ చేసే కార్యక్రమం లేదు సర్వేలు చెప్పినాయి కాదు, ముందే ఎన్డీఏ కూటమి బీహార్లో గెలుద్దని కాడు గెలిచింది. ఈ చర్చ అంతా తప్పుదావ పట్టిస్తారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా గెలిచే ప్రయత్నం చేస్తారు. ఆ గెలిచేదాని కనుక ఈవీఎంల ట్యాంపరింగు, రకరకాల ఓట్ల చోరీ, రకరకాల పద్ధతులు చర్చ ఉంది. ఆ చర్చ పైన మాట్లాడదే ఇండియా టుడే సర్వే, మోడీ గారు ఎవరు కూడా. జరుగుతుందా లేదా చోరీ? అసలు ఈవీఎంల పైన మీ స్టాండ్ ఏంటి చెప్పరు.
కానీ 324 సీట్లు గెలుస్తదట. కేవలం బీజేపీ ఒకటే 260 స్థానాలు గెలుతదట. తీసుకొచ్చింది దగ్గరికి. ఇది మ్యాజిక్ ఫిగర్ 272. ఇంకో 12 సీట్లే తేడా ఉంది. బీజేపీని 260 సీట్ల దగ్గర తీసుకొచ్చింది ఇండియా టుడే సర్వే. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇగో కావాల్సిన బలం 272 కానీ 260 దాకా వస్తాయని చెప్పింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష కూటమి ఇండియాకు 208 సీట్లు మాత్రమే లభిస్తాయి. 240 బీజేపీ కేవలం 240 స్థానాలు గెలుచుకుంది గడిచిన ఎన్నికల్లో. ఇది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 272 స్థానాల కంటే 32 తక్కువ. అయితే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఎన్డీఏకు 293 స్థానాలు వచ్చినాయి. ఇదంతా పాత స్టోరీయే. మరోవైపు ఇండియా కూటమి అధికార ఎన్డీఏకు షాక్ ఇస్తూ 234 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన కీలకమైన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఇండియా కూటమికి 234 సీట్లు ఉన్నాయి. దాన్ని 208 తగ్గించారు. బీజేపీ కూటమికి 293 ఉన్నాయి. దాన్ని ఇంకొద్ది పెంచాలి. ఇది చేసే కార్యక్రమం చేసింది. ఇక దీంట్లో ఏంది రీజన్ అంటే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వెనకబడ్డది కాబట్టి ఇక బీజేపీ కూటమే ముందుకొస్తదని. రైట్. నేను రిటైర్ కావాలని ఎవరికీ చెప్పలేదు. బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి 75 సంవత్సరాలు నిండుతున్నాయి ఈ సెప్టెంబర్కి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఈ సెప్టెంబర్లో. ఈ ఇద్దరు కూడా ఈ 2 ఆర్గనైజేషన్లు, ఇటు బీజేపీ పార్టీ మోడీ, అటు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్, వీళ్ళ 2 ఆర్గనైజేషన్లు ఒక నియమం పెట్టుకున్నారు. ఏం రూల్ అంటే 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి లేదు, రిటైర్ అవ్వాలని. ఆ నిబంధనని ఇద్దరు కలిసి తొక్కిపట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దట్లో మోహన్ భగవత్గా ఇంకా అర్హత ఇంకో 2-3 ఏళ్ళు ఉంటే లేదు మోడీకి 75 నిండి కాబట్టి దిగిపోవాలనేటోడు. ఆయనకి ఒకటేసారి వచ్చినాయి యాదృచ్ఛికంగా 75 సంవత్సరాలు. కాబట్టి ఇద్దరం కలిసి నాది నువ్వు అనొద్దు, నీది నేనన్ను అని చెప్పి మాట్లాడుకున్నట్టుంది. నేను రిటైర్ గాను, ఇంకొకళ్ళకి చెప్పను. ఇంకొకళ్ళు అంటే ఎవరంటే మోడీకి దిగిపోమని చెప్పను, నేను దిగిపోను. కుర్చీకి అతుక్కొని అట్లే కూర్చుంటాం మేమని చెప్తున్నాం. ఈ 75 సంవత్సరాల రిటైర్మెంట్ నిబంధన పక్కకు దోసే కార్యక్రమం కుర్చీ కోసం, పదవి కోసం తాతాలాడతాం. వీళ్ళు దేశభక్తులు, దేశానికి సేవ చేసేటోళ్ళు. వీళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలి మనం. మొత్తానికైతే ఇక 75 సంవత్సరాల గండం మోడీకి, మోహన్ భగత్కు పోయినట్టే. వాళ్ళే నిబంధన పెట్టుకుంటారు, వాళ్ళే దాన్ని తొంగలో దొక్కుతారు, తొక్కేశారు, అయిపోయింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.